ఒక బిడ్డ ఆరోగ్యంగా భూమి మీదకి రావాలంటే ఆ తల్లి కంటే ఎక్కువగా సంరక్షించింది ఎవరు అంటే అంగన్వాడీ కార్యకర్త అండంలో అతిశయోక్తి లేదు. కాకపోతే వెట్టి చాకరీ చేస్తూ దశాబ్దాల కాలంగా వారు మాత్రం ఈరోజు ఉద్యోగ భద్రత లేనటువంటి పరిణామాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 41 రోజు పాటు సమ్మె చేసిన నేపథ్యంలో సమ్మె చేసిన శిబిరాల దగ్గరకు వచ్చి కూటమి ప్రభుత్వం కనుక కొలువు తీరినట్టయితే తమ డిమాండ్లు పరిష్కరిస్తామని 18 నెలలు కావస్తాను కూడా వారి సమస్యలు పరిష్కరించకపోవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కార్యకలాపాలని నిలుపుదల చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు. చూస్తే కనుక మనం వెనక చూస్తాం, జిల్లా కేంద్ర నలుమూల నుండి వచ్చినటువంటి సుమారు 3000 మంది కార్యకర్తలు, అదేవిధంగా హెల్పర్లు. వారి డిమాండ్లు పరిష్కారం మాత్రం తక్షణమే చేయాలి. లేకుంటే కనుక మాత్రం గత ప్రభుత్వానికి ఏదైతే తమ సత్తా చూపించామో కూటమి ప్రభుత్వం కూడాను అదే విధంగా కూడాను ఈరోజు వారిని మెడలు ఉంచుతామని చెప్పి వారి సవాల్ ఇస్తున్నారు. అసలు వారి డిమాండ్లు ఏంటి, ఆ డిమాండ్ల పరిష్కారం కోసం వీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి, అసలు ఎందుకు ఇంతవరకు రావాల్సి వచ్చింది, ఇంతమంది మళ్ళీ రోడ్లు ఎక్కాల్సి పోయింది. 41 రోజు పాటు సమ్మె చేశారు. అయినా కూడాను కూటమి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిన మాట తప్పింది. చెప్పండి, అసలు ఆ రోజు ఏం పోరాటం చేశారో, పోరాటానికి వాళ్ళు ఏం బాసటగా నిలిచారో 18 నెలలు కావస్తూ ఉంది. ఈరోజు ఎందుకు వారు ఇచ్చిన మాట నిలబెట్టి అంగన్వాడీ ఉద్యోగులు 42 రోజులు సమ్మె చేస్తే సమ్మె శిబిరాల దగ్గరికి వచ్చి మీ తాలూకా సమస్యలు మేము మా ప్రభుత్వం వస్తే పరిష్కరిస్తామని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అయితేనేమి, డిప్యూటీ మినిస్టర్ మంత్రి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అందరూ కూడా మా తాలూకా టెంటల దగ్గరికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు గద్దెక్కిన తర్వాత అంగన్వాడీ ఉద్యోగులకి ఖజానా లేదు, మీకు వేతనాలు పెంచాలంటే అని చెప్పేసి చెప్పడం చాలా సిగ్గుసేటు. 2019 నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీ ఉద్యోగులు ఆ వేతనంతో బతకలేక చాలా సతమతమయ్యే పరిస్థితి ఉంది. మీరు 11,500 తీసుకుంటున్నారు అని చెప్పేసి సంక్షేమ పథకాలు ఇటు 7,000 తీసుకున్న ఆయాకు కానీ 11,500 తీసుకున్న టీచర్కి కానీ సంక్షేమ పథకాలు కూడా దూరం చేసే పరిస్థితి అయితే అంగన్వాడీ ఉద్యోగులకి చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు ఏ పాపం చేశారని చెప్పేసి ఈ రోజు వేతనాలు పెంచకుండా వెట్టి చాకిరీ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనులు వచ్చినా సరే అంగన్వాడీ ఉద్యోగులే చేస్తారు, గ్రాస్ లెవెల్లో ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి పనులు అప్పగించడానికి మాత్రం చాలా ఉత్సాహం చూపుతూ మా చేత వెట్టి చాకిరీ చేయించుకుంటుంది ప్రభుత్వం. కానీ వేతనాలు పెంచే విషయంలో అంత దీర్ఘంగా ఆలోచించే పరిస్థితి ఎందుకు ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంగన్వాడీ ఉద్యోగులకి వేతనాలు పెంచే వరకు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. నా పేరు కే కళ్యాణి, శ్రీకాకుళం అంగన్వాడీ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షురాలు. ప్రస్తుతం వెట్టి చాకరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వకు మాత్రం ఈరోజు ఖజానాలో డబ్బు లేదు. వారి డిమాండ్లు పరిష్కారానికి మాత్రం ఆర్థికలేమి వారిని వెంటాడుతున్న మాట దాస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారికి మాత్రం తమ సమస్యలు చెప్పుకునేందుకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చిందే తడుగా సుమారు 3000 మంది కార్యకర్తలు, హెల్పర్లు కూడా హాజరయ్యారు. గత ప్రభుత్వంలో తాము 42 రోజులు సమ్మె చేసినప్పుడు తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాటిచ్చి ఈరోజు యూటర్న్ తీసుకోవడం చూస్తే కనుక ఏ విధంగా తీసుకొచ్చి పరిణామాలని. అంగన్వాడీ కార్యకర్తలు అంటే ప్రతి సమస్యకి ముందుంటారు. కరోనా మహమ్మారి కాలంలో కూడాను ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడారు. ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం వారికి ఏ అంశాలు ఆటంకంగా నిలుస్తుంది? ఈరోజు కూటమి ప్రభుత్వం మేము 43 రోజులు సమ్మె చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా అన్ని సమ్మె శిబిరాల దగ్గరికి వచ్చి కూడా మన సీఎం గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వివిధ మంత్రులు అందరూ కూడా సమ్మె శిబిరాల్లోకి వచ్చి మీ కనీస వేతనం అమలు చేస్తాము, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరంన్నర కావస్తున్నా కూడా మాకిచ్చే మినిట్స్ కాపీ మీద ఇంతవరకు కూడా మాట్లాడలేదు. అలాగే కరోనా టైంలో చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ చాలా మంది కూడా చనిపోయారు. వాళ్ళందరికీ కూడా ప్రమాద బీమా వర్తింపు చేయాలని చెప్పేసి మేము ఈ కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు చాలని జీతాలతో ఈరోజు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ కూడా చాలా ఇది దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. అలాగే చాలా మంది కూడా అనారోగ్య కారణాలతో ఈ మధ్య కాలంలో చనిపోతున్నారు. అయితే సమ్మె కాలంలో మాకు ఒక మినిట్స్ కాపీ విడుదల చేసింది. అందులో మట్టి ఖర్చుల జీవో గవర్నమెంట్ విడుదల చేసింది. ఆ గవర్నమెంట్ విడుదల చేసిన మట్టి ఖర్చుల
చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. అలాగే అన్నింటికంటే వర్క్ లోడ్ చాలా ఎక్కువ పెంచింది. ప్రతి యాప్ ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వర్క్ కూడా ఈ రోజు పిఎంఎంజేవై అంటే గర్భిణిగా ఉన్నప్పుడు అలాగే బాలింతగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే 6,000 రూపాయలు పిఎంఎంజేవై అంటే ప్రధానమంత్రి గారి దీనిలో ఒక స్కీమ్ అన్నమాట. అది హెల్త్ వాళ్ళు ఇంతవరకు చేసేవాళ్ళు ఇప్పుడు మాకు పని చేయని ఫోన్లు ఇచ్చి రకరకాల యాప్లు తెచ్చి చాలా మానసిక ఆందోళనకు ఈ రోజు గురి చేస్తా ఉంది గవర్నమెంట్. కాబట్టి వర్క్ లోడ్ తగ్గించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే రికార్డులన్నీ కూడా కుదించి 5 రికార్డులు మాత్రమే ఉంచాలని చెప్పేసి యాప్లన్నీ కూడా కుదించి ఒకే యాప్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా గర్భిణీ బాలింతలకి అలాగే ప్రీ స్కూల్ పిల్లలకి అంగన్వాడీ లబ్ధిదారులకు ఇచ్చే ఫుడ్ క్వాంటిటీ పెంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఇరుకు గదుల్లో అంగన్వాడీ కేంద్రాలు చాలా ఇరుకు గదుల్లో ఈ రోజు నిర్వహించే పరిస్థితి ఉంది. కాబట్టి అంగన్వాడీ కేంద్రాలన్నిటికీ కూడా పక్కా భవనాలు కల్పించాలని చెప్పేసి అలాగే వాటర్ టాయిలెట్స్ మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. నా పేరు సుధా, నేను జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. చాలని జీవితం ఆ తర్వాత పనిభారం ఈ పరిణామాలన్నీ మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఇవన్నీ కూడాను వారికి భారంగా నిలుస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు ఆ శిబిరాల వద్దకు వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తాం, కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు హెల్పర్ల జీవితాలు మారుతాయని చెప్పేసి హామీ ఇచ్చి కూడా ఈరోజు హామీని నిలబెట్టుకోలేని పరిస్థితి చూస్తే కనుక గతంలో పరిణామాలు మళ్ళీ అంగన్వాడీ కార్యకర్తలు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసే పరిణామం ఈరోజు కళ్ళ ముందే కనిపిస్తుందంటే గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది, మినిట్స్ కాపీలు రెడీ చేసింది, మేము ఇస్తామని చెప్పింది. కానీ ఆ హామీలేవి ఇవ్వకుండానే గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో జీతాలు పెంచినట్లయితే ఆ ప్రభుత్వం ఉండేదేమో అంగన్వాడీలకి, కానీ ఆ రకంగా చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అయినా సరే మాకు వేతనాలు పెంచుతుంది, మా సమస్యలు పరిష్కారం చేస్తుందని ఆశతో వచ్చారు. కానీ ఈ ప్రభుత్వం కూడా 1.5 సంవత్సరం కాలం అయింది కానీ ఇప్పటివరకు వీళ్ళ సమస్యలు పట్టించుకోలేదు కాదు కదా, ఇంకా వీళ్ళ మీద అనేక భారాలు వేస్తా ఉంది. ఈ రోజున నిర్లక్ష్యం, వీరి పట్ల ఎందుకు నిర్లక్ష్యం? ప్రజారోగ్యం అదేవిధంగా ఆ గ్రామీణ ప్రాంతం కావచ్చు వార్డుల్లో కావచ్చు వారి సమస్యలు ముందుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్తున్న అటువంటి కీలక బాధ్యత వహిస్తున్నటువంటి వీరిపై ఎందుకు ఇటువంటి అంటే వివక్ష చూపిస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే అక్కసు చూపిస్తున్నారు? వివక్షతే చూపిస్తున్నారండి, అక్కసేం కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి వాగ్దానాలు చక్కగా పేపర్లో రాసుకోవడానికి మీడియాలో మాట్లాడడానికి బాగుంటాయి తప్ప నిజంగా పేదల కోసం ఈ ప్రభుత్వాలు ఏవి పనిచేయట్లేదు. గత ప్రభుత్వం పనిచేయలేదు, ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు. లేకపోతే పేదల కోసం, పేద గర్భిణీల కోసం, మాతా శిశు సంరక్షణ కోసం పెట్టిన ఈ పథకాన్ని ఈ రోజు నీరు గారుస్తా ఉందంటే వీళ్ళకి కానీ జీతాలు ఇచ్చి ప్రీ స్కూల్ని బలోపేతం చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు బాగా పనిచేస్తున్నారు. ఇప్పటికే డబ్బులు లేవు మీ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలకి ఇటీవల సిఐ సదస్సు కావచ్చు, యోగా దినోత్సవం కావచ్చు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. అది పబ్లిసిటీ మోడ్ అనుకోవచ్చా, ప్రజారోగ్యం? మరి అంగన్వాడీ విషయంలో డబ్బులు లేదన్న మాట ఏ విధంగా మనదు? డబ్బులు లేకపోవడం కాదండి, ఈరోజు డబ్బులు అయితే ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా ఈరోజు అన్నిటికీ ఖర్చు పెడుతున్నారు. కానీ ఆరోగ్యం కోసం, మహిళల కోసం అని ఓదరదంపుడు మాటలు పారిశ్రామికవేత్తలు చేసేస్తానంటుంది ఈ రోజున. కానీ ఇప్పటికీ డోలీమాతలు ఉన్నాయి, గిరిజన గ్రామాల్లో డోలీమాతలు ఉన్నాయి. ఎక్కడ ప్రభుత్వ వైద్యం ఎక్కడ మెరుగైందని మేము అడుగుతా ఉన్నాం. అందుకని చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా పేదల పట్ల వీళ్ళకి అకుంఠితమైన దీక్షత లేదు. అలాగే వీళ్ళు కేటాయించడానికి డబ్బులు ఉన్నా సరే వీళ్ళకి డబ్బులు కేటాయించకుండా ఈ రోజు అదానీల కోసం, అంబానీల కోసం, సంపన్నుల కోసం ఈ ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి తప్ప పేదల కోసం ఖర్చు పెట్టట్లేదు. అసలు చూస్తే కనుక ఇంతమంది ఇండ్లు వదిలేసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల తాలూకా సమస్యలు వదిలేసి ఏ సమస్యలు వెంటాడుతున్నాయి ఇలా ఇంతమంది రావడం జరిగింది. మాకు గత 2 సంవత్సరాల క్రితమే మేము ధర్నా చేపట్టాము. కానీ ఇంతవరకు కూడా మాకు ఎటువంటి కూడా ఇస్తామని చెప్పి ఓన్లీ హామీలు తప్ప ఇంతవరకు అయితే నెరవేర్చలేదు. అప్పుడు మేము ధర్నాలు చేసినప్పుడు కూటమి ప్రభుత్వం అంతా వచ్చి మా దగ్గర కూర్చొని మీకు వచ్చి మా ప్రభుత్వం వచ్చినట్టు మీకు జీతాలు పెంచుతామమ్మా, మీకు అన్ని మీ ఇచ్చిన హామీలు కూడా మేము నెరవేరుస్తాము అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం వచ్చింది 18 నెలలుగా అవస్థ ఉంది. కనీసం మీ సమస్యలు ఏంటి అని అడుగు తెలుసుకునే పరిస్థితి ఏమైనా ఉంది? ఎప్పుడైనా అడుగుతున్నామండి, అడుగుతుంటే చేస్తాం, సమస్యలు తీరుస్తాం అంటున్నారు. ఏది ప్రభుత్వం అడుగుతున్నాము, ఎన్నిసార్లు వేడుకుంటున్నాము వచ్చిన కాల్చే.
ప్రభుత్వం మా గురించి ఈసారి సమావేశాలు అవుతున్నప్పుడు మా గురించి అంగన్వాడీ గురించి ప్రత్యేకించి అన్నిటి గురించి అడుగుతారు. మా అంగన్వాడీ గురించి ఎందుకు అడగట్లేదు? మేము ఎంత కష్టపడుతున్నాము. మాకు చీరలు ఇస్తామంటున్నారు, తర్వాత స్టవ్లు ఇస్తామంటున్నారు, తర్వాత ఇవన్నీ ఇస్తున్నారు. అవి కాదు మేము కోరుకునేది. మాకు కనీస వేతనం ఇప్పుడు ధరలు ఎలాగున్నాయి, ధరకు అనుగుణంగా మాకు జీతాలు పెంచమని మేము వేడుకుంటున్నాము. సీఎం గారిని అదే అడుగుతున్నాము. మేము ఇంకేం అడగట్లేదు, ఒక జీతం పెంచమని మాకు అడుగుతున్నాము. జీతం పెంచితే అంత ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం. ఆ ఖర్చులో మాకు ఒక అంగన్వాడికి జీతం పెంచితేనే ఖర్చు పెరిగిపోద్దా? మాకు ఒకరికే పెన్షన్ ప్రభుత్వంతో డబ్బులు లేవని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం సార్. కంపల్సరిగా మాకు జీతాలు పెంచాలి, పెంచకపోతే ఉద్యమాన్ని ఇంకా రెట్టింపు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం సార్. చూస్తే కనుక పెరిగిన ధరలకు అనుకూలంగా జీతాలు పెంచాలని చెప్పేసి వీరందరూ డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకునే విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం వైఫల్యం ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్లు రోడ్డు ఎక్కడానికి మాత్రం దోహదపడింది. అసలు ఇంతమంది రావడానికి గల కారణం ఏంటి? 18 నెలలు కావస్తుంది. గతంలో 43 రోజులు సమ్మె చేశారు. అయినా కూడా ఎందుకు వీరి పట్ల ఇంతలా నిర్లక్ష్యం వహిస్తుంది? ఇదే రాష్ట్ర ప్రభుత్వం 42 రోజులు సమ్మె సందర్భంగా అన్ని కలెక్టరేట్ల ద్వారా కూడా అంగన్వాడీలు ధర్నా శిబిరాల్లో కూర్చుంటే, మేము అధికారంలోకి వచ్చినట్టయితే మీకు కనీస వేతనం అమలు చేస్తాం, అలాగే మొత్తం మీకు పెన్షన్ అమలు చేస్తాం, మొత్తం ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో మినీ సెంటర్లన్నీ కూడా మారుస్తామని చెప్పి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. 2023 డిసెంబర్ 12వ తేదీన సమ్మె ప్రారంభించారు. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి నాయకులకి అంగన్వాడీలు అంటే కనిపించట్లేదు, వీళ్ళ తాలూకా ఆకలి కేకలు కూడా వినిపించట్లేదు. మరొక వైపు రకరకాల యాప్ల పేరుతో వేధింపులు తీవ్రతరం అయ్యాయి. యాప్లను తీసి ఒక యాప్గా మార్చాలని చెప్పినప్పుడు కూడా దానికి కూడా ప్రభుత్వం సిద్ధపడట్లేదు. ఈ యాప్ల పేరుతో వేధింపులతో, హార్ట్ అటాక్లతో కూడా అంగన్వాడీలు చనిపోతున్నా పట్టించుకోవట్లేదు. కరోనా వంటి మహమ్మారి కాలంలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా వాళ్ళ వేతనలు పట్టించుకోకపోవడం వెనక ఎవరు లేరనా, లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి సమస్య పట్టించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలు గాలికి వదిలేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఐసిడిఎస్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకి అప్పచెప్పి ఐసిడిఎస్ నిర్వీర్యం చేయాలని కుట్రలో భాగంగానే ఈరోజు అంగన్వాడీకి రకరకాల పేర్లతో ఇబ్బందులు గురి చేస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నవంబర్ 21వ తేదీ నుండి 4 లేబర్ కోడ్స్ అమలు చేస్తున్న నేపథ్యంలో అంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో తాత్కాలిక ఉద్యోగాలుగా మార్చేయాలి. పెన్షన్ కానీ, గ్రాట్యుటీ కానీ, పిఎఫ్, పిఎస్ఐ, బోనస్ ఎటువంటి కార్మిక చట్టాలు కూడా అమలు చేయకుండా దుర్మార్గంగా దోపిడీ చేసుకోవడానికనే ఈ నిర్ణయం చేశారు. రోజుకి 178 రూపాయలు కనీస వేతనం ఉంటే సరిపోతుందని చెప్పి వేజెస్ కోడ్ పార్లమెంట్లో ఆమోదించారు. ఈరోజు ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ రోజుకు 178 రూపాయలతో బ్రతకగలరని ప్రశ్నిస్తున్నాం. అందుకనే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అమలు చేయాలి. మరో దుర్మార్గం ఏంటంటే వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి కంప్యూటర్లో నమోదు చేశారు. దానివల్ల రేషన్ కార్డులు రావట్లేదు, పెన్షన్లు అమలు కావట్లేదు, పిల్లలు చదివించుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ అమ్మట్లేదు, అలాగే ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు, ఇందులో చనిపోయిన విడోలకు కూడాను పెన్షన్ రావట్లేదు. ఈ రకంగా సమస్య తీవ్రంగా ఉంది. భద్రత లేనటువంటి ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకి భద్రత కల్పించేందుకు చేస్తున్నటువంటి ఈ ధర్నా భవిష్యత్తులో ఎటువంటి హెచ్చరిక జారీ చేయనున్నారు కూటమి ప్రభుత్వం? డిసెంబర్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీలకి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానం ప్రకారం వేతనాలు పెంచుతూ జీవో ఇవ్వాలా, ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గతి పట్టిందో ఈ కూటమి ప్రభుత్వానికి అదే గట్టి పడుతుంది. ఎందుకంటే అంగన్వాడీలతో చంద్రబాబు గతంలో అనుభవం ఉంది. గుర్రాలతో దక్కించి బాష్పాయి ప్రయోగించి, నీటి ఫిరంగులు ప్రయోగించిన తర్వాత ఆ పోరాటాలతోనే ఆయన ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయాడు. అది మర్చిపోకుండా వీళ్ళ తాలూకా సమస్యలు పట్టించుకోకపోతే మహిళా శక్తిని బస్సులు వేసావు, ఆ బస్సుల్లోనే వచ్చి పోరాడుతున్నారు. అవసరం అయితే నీ సచివాలయం ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం. కనుక రాబోయే శీతాకాల సమావేశంలో వీరి సమస్యలు కనుక పరిష్కరించకపోతే మాత్రం గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడికి ఎలా అయితే ప్రతిపక్షంలో కూర్చోబెట్టారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడాను ఈరోజు వారి సమస్యలపై స్పందించకపోవడంతో 43 రోజులు సమ్మె చేపట్టి ఈరోజు జగన్మోహన్ కూడా అంటే ప్రతిపక్ష హోదా లేనటువంటి ఒక దుస్థితిని తీసుకొచ్చారు. మహిళా శక్తి ప్రవేశపెట్టినటువంటి బస్సుల్లో వచ్చి నిరసన చేస్తున్నటువంటి వారు మాత్రం ఈరోజు శీతాకాల సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి సమస్యల పరిష్కారానికి జీవో తేవాలి, లేదనుకుంటే మాత్రం మహిళా శక్తి సంబంధించినటువంటి వారి సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారం దిశగా యోచిస్తుందా లేదా వీరి తాలూకు సవాళ్ళకి మాత్రం బలవుతుందా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.
యాపల పేరుతో అంగన్వాడీలు వేధించడం అన్యాయం. యాపల పేరుతో అధికారులు వేధించడం అన్యాయం. అంగన్వాడీ ఐక్యత వర్ధిల్లాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే వేతనాలు పెంచాలి. 2 సంవత్సరాలైన అంగన్వాడీలతో వెట్టి చాకిరీ చేయించడం అన్యాయం. పెరుగుతున్న ధరలకు తక్షణమే వేతనాలు పెంచాలి. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 అమలు చేయాలి. గ్రాట్యుటీ వెంటనే పెంచాలి. పోరాడి తీరుతాం. పోరాడి తీరుతాం. పోరాట మార్గం. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ప్రకటన చేయాలి. రానున్న అసెంబ్లీ సమావేశాలతో వర్ధిల్లాలి. మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం. మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం. పెండింగ్ లో ఉన్న 164 ఫిబ్రవరి పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.